వీరప్ప యాచారిగా పేరు మార్చబడిన వీరం పొట్లయ్య గారు ఆనంద భైరవ యోగికి కర్తవ్య బోధ చేసి పంపించిన తర్వాత హరిహరపురం వీడి హంపి అహోబిలం మొదలగు ముఖ్య క్షేత్రాలు దర్శించుకుంటూ బనగాలపల్లె అనే గ్రామానికి చేరుకున్నారు. స్వామివారు ఆ గ్రామంలో అన్ని చోట్ల తిరిగి రాత్రి అయ్యేసరికి గరిమెరెడ్డి అచ్చమ్మ గారి ఇంటి గట్టు మీద చేరి నిద్రించారు. మరుసటి రోజు తెల్లవారుజామున బయటకు వచ్చిన ఇంటి యజమానురాలైన అచ్చమ్మ పిచ్చివాడి వలె ఉండి తననే చూస్తున్న స్వామివారిని చూసి తమరు ఎవరు అని అడిగింది. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కావాలి అని ప్రశ్నించింది. దానికి స్పందించిన స్వామివారు అంటే వీరబ్రహ్మం గారు, అమ్మ మీరు ఈ ఊరిలో ధనవంతులని దయార్థ హృదయులని విన్నాను. నన్ను వీరప్ప ఆచార్యులు అంటారు. నాకు వీరం పొట్లయ్య అనే పేరు కూడా ఉంది. మాది బ్రహ్మాండపురం. ఇల్లు వదిలి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. ఇక్కడ ప్రదేశము వాతావరణము నాకు అనుకూలంగా అన్నట్లు అనిపిస్తున్నాయి. అందుకే ఈ గ్రామంలో ఉండదలిచాను. నాకు ఆవుల మందలు కాయడంలోనూ వాటి బాగోలు చూడడంలోనూ వాటికి జబ్బులు వచ్చే చికిత్స చేయడంలోనూ ప్రావీణ్యం ఉంది. మీరు అనుమతిస్తే మీ గోవులను కాస్తూ ఇక్కడే ఉంటాను. ప్రతిఫలంగా పట్టెడన్నం మూటకట్టి మంద తోలుకెళ్ళేటప్పుడు ఇవ్వండి చాలు. ఇంటికి వచ్చిన తర్వాత పాలు తాగడానికి ఇవ్వండి. ఇంకే భక్ష్యం ఇవ్వని అవసరం లేదు అని సెలవిచ్చారు. దానికి ఆమె అంగీకరించి తన ఇంట చోటు ఇచ్చింది. వీరప్ప ఆచార్యుల వారు రవ్వలకొండ వద్దకు ఆవుల మందను తోలుకుపోయి ఒకచోట గుంపుగా వాటిని నిలిపి చుట్టూ ఒక గీత గీసి ఆ చట్టంలో వాటిని ఉండమని ఆదేశించి గృహంలోనికి ప్రవేశించారు. సంధ్యావేళ అయిన తర్వాత ఆవుల మందను ఇంటి తోలుకుని వచ్చి అచ్చమ్మ గారు ఇచ్చిన పాలు తీసుకుని తన పూజాది కార్యక్రమంలో నిమగ్నమైపోయేవారు. రోజు ఇదే విధంగా ఆవుల మందను రవ్వలకొండ వద్ద కాస్తూ ఇంటిగా పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ తన వద్దకు వచ్చిన వారికి సద్బోధలు చేస్తూ గడపడం అతని దినచర్యగా మారింది. రోజురోజుకు తన ఆవులు ఊరిలో ఇతరుల ఆవుల కంటే పుష్టిగా తయారై ఎక్కువ పాలు ఇవ్వసాగాయి. ఒకరోజు కొంతమంది బనగాలపల్లె వాసులు రవ్వలకొండ వద్దకు గుంపుగా ఉన్న ఆవుల మందను చూశారు. కనుచూప మేరలో ఆవులు కాపరి కనిపించలేదు. ఆవులు చూస్తే పుష్టిగా పుష్కలంగా పాలిచ్చేవేలా కనిపిస్తున్నాయి. ఇదే మంచి సమయం అనుకుని వాటిని అదిలించారు. అవి ఏమాత్రం ఆ స్థానాల నుంచి కదలలేదు. వాళ్ళు ఎన్ని విధాలా ప్రయత్నించినా ఆవులు చెదరలేదు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూశారు. ఆవులని గుండ్రంగా గీసిన గీతలో ఉండి ఎటువంటి క్రూర ముఖాల భయం లేకుండా చక్కగా అక్కడున్న పచ్చిక మేస్తూ ఉన్నాయి. ఆ గీయబడ్డ చట్టం నుంచి వాటిని బయటికి తెస్తే గాని ఆవుల్ని తోలుకెళ్లలేమని తలచి వాళ్లే ఆ వలయంలోకి వెళ్లారు. లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్ళు కళ్ళు కనిపించడం మానేశాయి. అంతా అంధకారం అయింది. ఒళ్ళంతా బగబగా మంటలెక్కాయి. లోపలుంటే ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో అని భయపడి అమాంతం ఆ చట్టం నుంచి బయటకు వచ్చారు. బయటికి వచ్చిన తరువాత మళ్ళీ ఆవులు వంక చూశారు. అవి ఎప్పటిలాగే పచ్చిక వేస్తూ ఉన్నాయి. వాళ్ళు అవి అచ్చమ్మ గారి ఆవులని గ్రహించారు. అచ్చమ్మ ఎవరో పై ఊరి వాడిని ఆవులు కాపరిగా పెట్టుకుందని విన్నారు. ఈ కాపరి ఎవడో తక్కుట మార విద్యలు తెలిసిన వాడిలా ఉన్నాడు. అచ్చమ్మకి చెప్పి వీడిని పని నుంచి మాన్పించేయాలని అనుకున్నారు. అందరూ కూడబలుక్కుని అచ్చమ్మ ఇంటికి వెళ్ళి వారి మీద నిందపడకుండా జాగ్రత్త పడుతూ జరిగిన దానికి కొంత కథ అల్లి చెప్పారు. మరుసటి రోజు ఆవులు మందతో స్వామివారు వెళ్తూ ఉంటే వెనుక గరిమెరెడ్డి అచ్చమ్మ నక్కి కదిలింది. కాలజ్ఞానికి ఆ మాత్రం తెలియక అయితే ఏమీ తెలియనట్లే వెళ్తూ యథావిధిగా రవ్వలకొండ చేరి ఆవుల చుట్టూ వర్తులాకారముగా గీరు గీసి అందులో వాటిని ఉండమని ఆజ్ఞాపించి గుహలోనికి వెళ్తూ ప్రవేశ ప్రాంతంలో ఉన్న తాటి చెట్టు వంగగా ఆ చెట్టు నుంచి తనకు కావలసిన తాటిరేకులు కోసుకుని లోనికి ప్రవేశించారు. స్వామివారు లోపలికి వెళ్ళిన వెంటనే తాటి చెట్టు యథావిధిగా నిటారుగా అవడాన్ని సంబరమాశ్చర్యాలతో తిలకించి అచ్చమ్మ గుహ బయట నుంచి తొంగి స్వామివారు చేస్తున్న పనిని చూడసాగింది. స్వామివారు లోపలికి వెళ్ళి అనుకూలంగా ఉన్న బండపై సుఖాసీనులై గుహ వెలుగులు చిమ్ముచుండగా ఒక గులజారి ముళ్ళలో కాలజ్ఞానాన్ని రాయసాగారు. ఆ దృశ్యం గరిమెరెడ్డి అచ్చమ్మకి శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పైన కూర్చుని దగదగాయామానముగా ప్రకాశిస్తూ సృష్టిలీలలో రాస్తున్నట్లు కనిపించడంతో ఆమె స్వామి వద్దకు పరుగున పోయి పాదాల వద్ద సాష్టాంగంగా పడి అనుమానించి తెలియకుండా వెన్నంటి వచ్చినందుకు పరిపరి విధాలుగా క్షమించమని వేడుకుంది. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఆమె వంక వాత్సల్యంగా చూస్తూ, అంతా దేవలీల. నేను భవిష్యత్ సంఘటనలు రాయడానికి ఈ ప్రశాంత స్థలాన్ని ఎంచుకున్నాను. కాలక్రమంలో నేను రాస్తున్న గ్రంథము కాలజ్ఞానము బ్రహ్మంగారి కాలజ్ఞానంగా సూచించబడుతుందని చెప్పి ఆ పుణ్యవతికి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణ్యే నమః అనే మహామంత్రాన్ని ఉపదేశించారు.
స్వామివారు బ్రహ్మానందరెడ్డి అన్నాజయ్యలను అనుగ్రహించడం. వీరబ్రహ్మేంద్ర స్వామి తాను కాలజ్ఞానం రాసిన రేకులను అచ్చమ్మ ఇంటి వద్ద ఉన్న ఒక పాడుపడ్డ పాత్రలో వేసి పండతో కప్పేవారు. కాలక్రమాన ఒక చింత చెట్టు దానిపై మొలిచి ఇప్పటికీ దివ్య వృక్షమై పూజలు అందుకుంటూ ఉంది. పనగాలపల్లెలో అచ్చమ్మ స్వామివారి కోసం ఒక మఠాన్ని కట్టించారు. అందులో ఉండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భక్తులకు జ్ఞానబోధ, తత్వబోధ చేసేవారు. ఒకరోజు అచ్చమ్మ తన అంధుడైన పుత్రుని స్వామి అనుజ్ఞ మేరకు తీసుకుని వచ్చింది. స్వామివారు అచ్చమ్మ కుమారుడైన బ్రహ్మేంద్రరెడ్డి బురుకుటి మధ్యన ఒక బొటన వేలిని పెట్టి నొక్కి పెట్టి కన్నులను ఒకసారి మూసి తెరువు అని ఆదేశించారు. అలా చేసేసరికి అచ్చమ్మ కుమారుడికి చూపు వచ్చింది. దానితో అతని ఆనందానికి అవధులు లేవు. స్వామివారి పాదాలపై సాష్టాంగంగా పడి శిష్యునిగా చేసుకోమని ప్రాధేయపడ్డాడు. స్వామివారు కరుణించి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు. అచ్చమ్మ కుమారుడైన బ్రహ్మేంద్రరెడ్డి తదుపరి జీవితమంతా వీర బ్రహ్మేంద్ర స్వామి వారి సేవకు అంకితం చేశాడు. శ్రీ 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 వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని నమ్ముకున్న వారికి జీవితంలో వెలుగులతో నిండి ఉంటుందని స్వామివారు బ్రహ్మేంద్రరెడ్డికి కళ్ళు తెప్పించడం ద్వారా మరోసారి నిరూపించారు. అదే రోజున అన్నాజయ్య అనే తాపసి స్వామివారిని వెతుక్కుంటూ వచ్చి ఆయన పాదాలపై పడి దైవస్వరూపులైన మిమ్మల్ని సేవించే భాగ్యం ప్రసాదించండి అని అర్థించాడు. స్వామివారు కరుణించి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి అక్కడే ఉన్న బ్రహ్మేంద్రరెడ్డి వైపు తిరిగి నీవు తల్లిగారు అన్నాజయ్య కలిసి మఠము కార్యక్రమాలు నిర్వర్తిస్తూ జీవించండి అని ఆదేశించారు.